అనేక శతాబ్దాల క్రితం పర్వతాల మధ్య ఓ అందమైన మాయల లోయ ఉండేది. అక్కడికి మానవులు ప్రవేశించలేరు. ఎందుకంటే అక్కడ ఒక రహస్య దేవకన్య నీరజ నివసించేది. ఆమెకు నీటి శక్తులు ఉండేవి. ఏ చెట్టు ఎండిపోయినా ఒక చుక్క నీరు తాకగానే కొత్తగా పచ్చపడేది. అతడు స్వచ్ఛతకి, ప్రేమకి ప్రతీక. కానీ ఆ లోయకు ఒక నిబంధన ఉండేది. లోబడి ప్రవేశించిన వారికే బయటకు రావచ్చు. స్వార్థంతో వచ్చిన వారు శిలలవుతారు. ఒకరోజు కొండల అడవిలో ఉండే ఒక చిన్న గ్రామం నీటి కొరతతో పోరాడుతుంది. ఆ గ్రామంలో ఉండే నివాన్ అనే చిన్న బాబు తన అమ్మమ్మ చెప్పిన మాయల లోయ కథలను నమ్మి దానిని వెతకడానికి బయలుదేరాడు. అతడు అడవులు దాటి గుహల మధ్యలో మాయల లోయకు చేరాడు. అక్కడ అడవి పక్షులు మాట్లాడుతుంటే చెట్లు పాటలు పాడుతూ ఉండేవి. ఆ లోయ మధ్యలో ఒక అద్భుత జలపాతం పైన బంగారు పద్మం కనిపించింది. అక్కడ నీటిని తాగబోతున్న నివాన్ను ఆపింది ఓ తేజస్సుతో మెరిసే కాంతి. ఆమెనే దేవకన్య నీరజ. నీవిక్కడికి ఎందుకు వచ్చావు చిన్నవాడా? నివాన్ అమాయకంగా చెప్పాడు. మా ఊరికి నీళ్లు లేవు అమ్మా. మా పిల్ల కరువులో అలమటిస్తుంది. నీరు కోసం వచ్చాను. కానీ నాకు ఎవ్వరూ నమ్మలేదు. నీకు దేవతలే కాపాడతారని నమ్మకం ఉంది. ఆ మాటలు వినగానే దేవకన్య కళ్ళల్లో తేజం మెరిసింది. ఆమె తన జలతాంబూలంలో నీరు నింపి నివాన్ చేతిలో పెట్టింది. ఇది మాయల నీరు. నీ గ్రామంలో భూమికి వేసిన ప్రతిదీ పచ్చగా మారుతుంది. కానీ ఇది నిస్వార్థంగా ఉపయోగించాలి. స్వార్థంతో దొంగలించేవారు శాపగ్రస్తులు అవుతారు. నివాన్ గ్రామానికి వచ్చి నీటిని పంచాడు. పొలాలు పచ్చగా మారాయి. భూమి పరవళ్లు తొక్కింది. గ్రామస్తులు నివాన్ను దేవతా సమానంగా చూశారు. కానీ పక్క గ్రామం నుంచి వచ్చిన ఒక స్వార్థపరుడు ఆ నీటిని దొంగలించడానికి ప్రయత్నించాడు. నీరు తాకగానే అతడు శిలగా మారిపోయాడు. అప్పుడు గ్రామస్తులకు అర్థమైంది. దేవకన్య ఇచ్చిన వరం శుద్ధమైన హృదయాలకు మాత్రమే వరం. లేని వాళ్లకు అది శాపం. ప్రతి సంవత్సరం పల్లెవాళ్ళు నివాన్కు ప్రతిష్ఠాత్మకంగా పండగ చేసేవారు. మాయల లోయకు వెళ్లి నివాన్ ఒక్కసారిగా దేవతా స్వరూపంగా కనిపించేవాడు. ఆ దేవకన్య నీరజ మరియు నివాన్ ఇద్దరి ప్రేమ, నమ్మకం మరియు నిస్వార్థతకు ప్రతీకలుగా పల్లె చరిత్రలో నిలిచిపోయారు. నీతి: నిస్వార్థమైన మనసుకు దేవతల వరాలు శాశ్వతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.